హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మీ ముందుకు మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో అయితే వచ్చేసాను. సో లేట్ ఎందుకు, మన వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వ్లాగ్ వచ్చేసి ఒక వీకెండ్ వ్లాగ్ అనే చెప్పొచ్చు. అప్పటికప్పుడు అనుకొని బయటకు వెళ్దాము అని ప్లాన్ చేసుకుని బయలుదేరుతున్నాం అనమాట. అందుకని ఇక్కడ ఎవరు ఫస్ట్ రెడీ అవుతారు అని చెప్పి ఒక చిన్న కాంపిటీషన్ అయితే పెట్టుకున్నాము. నేను రెడీనా? నువ్వు రెడీనా? పాత బట్టలు వేసుకొని? పాత బట్టలు కొత్త బట్టలు ఏం లేదు. మా అమ్మ 5 నిమిషాలు అంతే. అప్పుడు 2 నిమిషాలు అని చెప్పి పోయిండాడు. టైం ఎంత? 2 minutes కౌంటింగ్. బాత్రూమ్ ఇంకా కూడా 20 minutes. బయటికి వెళ్ళాలి అని అప్పటికప్పుడే అనుకున్నాం కదా. సో ఎవరు రెడీగా లేమన్నమాట. అందుకని అప్పటికప్పుడు ఎవరు ఫస్ట్ రెడీ అయ్యి వస్తారు అన్న ఒక చిన్న గేమ్ అయితే ప్లాన్ చేసాము. దాంట్లో మా నాన్న 2 minutesలో వచ్చేస్తాను నేను వెళ్ళి లాస్ట్కి వచ్చింది మా నాన్నే అనమాట. మా ఇంట్లో అయితే ఎలా జరుగుతుందంటే అమ్మాయిలే ఫస్ట్ రెడీ అయిపోతాము. మా నాన్న అంతే, కుమారు అంతే లేట్గానే రెడీ అవుతారు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఇలానే ఉన్నారు అమ్మాయిలు? మాటకి మనం లేట్గా రెడీ అవుతాము అని ఒక ముద్ర పడిపోయింది, కానీ చెప్పాలంటే అబ్బాయిలు కూడా ఏం తీసిపోరు, అట్లా ఉంటుంది. మేము కూడా అంతే. మా ఇంట్లో అయితే ఎస్పెషల్లీ మగవాళ్ళే లేట్ చేస్తారనమాట. సో మీ ఇంట్లో ఎలా ఉన్నది అన్నది కమెంట్స్లో షేర్ చేసుకోండి. చూసారా, టైము 5:30 అయింది. వచ్చేసాడు మా నాన్న, వచ్చాడు, కుమారు వచ్చాడు. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఫస్ట్ అయితే మాల్కి వెళ్దాము అని అనుకున్నాము. సండే బాగుంటుంది, ఏదైనా మాల్లో కొంచెం టైం స్పెండ్ చేసి డిన్నర్ చేసేసి వద్దాము అని అనుకున్నాము. కానీ మా నాన్న అన్నాడు, చలి చాలా విపరీతంగా ఉంది, నాకు ఒక జాకెట్ కావాలి, సో జాకెట్ కొనుక్కుందాము అని చెప్పాడు. ఇంకా మాల్లో మరి అంత క్వాలిటీ ఉంటాయి, ఉన్నా కూడా ప్రైస్ ఎక్కువ ఉంటాయి కదా, క్వాలిటీ కూడా అంత మంచిగా ఉండదు అని చెప్పి డెకెత్లాన్కి వెళ్దాము, అక్కడైతే మంచి క్వాలిటీ ఉంటుంది, ప్రైస్ పెట్టినా కూడా మనము అది కొన్ని ఏండ్లు మనం మంచిగా వాడచ్చు అని చెప్పి ఆ డెకెత్లాన్కి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము. అవును అవును, కరెక్ట్. అంటే ఫస్ట్ శాలరీతో వేరే చీర తెచ్చిచ్చింటే, ఇది నేను నీ పిలుచుకొని పోకుండా కొనుక్కొని వచ్చింది ఫస్ట్ శారీ. 2 చీరలు తెచ్చింది, 2 శారీస్. అమ్మ ఒక మెమరీ షేర్ చేసుకుంటుంది అనమాట. ఆ శారీ అయితే నేను జాబ్లోకి జాయిన్ అయ్యాక ఫస్ట్ టైము అమ్మకి ఆ శారీ తీసుకొని వచ్చాను. మా ఆఫీస్లో స్టాల్స్ లాగా పెట్టుంటే అక్కడ నుండి తెచ్చాను అనమాట. సో అదే షేర్ చేసుకుంటుంది. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ శారీ అయితే కట్టుకుంది అమ్మ. అట్లా 2 శారీస్ తీసుకున్నాను. మంచి మెటీరియల్ అయితే దొరుకుతాయి అక్కడ, అంటే ఆఫీస్లో అయితే క్లాస్గా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి, కంఫర్ట్ అయితే ఉంటాయి ఆ శారీస్. సో ఎప్పుడైనా వెళ్ళాలి అంటే ఇట్లా అప్పటికప్పుడు ఎక్కడైనా ఇట్లా క్విక్గా వెళ్ళాలి అంటే అమ్మ అట్లాంటి శారీసే ప్రిఫర్ చేస్తుంది. సో అలాంటి శారీస్ తనని అడుక్కోకుండా వెళ్ళి కొనుక్కొని వచ్చానమాట. సో అదే షేర్ చేసుకుంటుంది అక్కడ. చెప్పా కదా, స్టార్ట్ అయిపోయాము. 5:40 అట్లా స్టార్ట్ అయ్యాము ఇంటి నుండి. ఇంకా ఫుల్ ట్రాఫిక్, ఈవినింగ్ టైం కాబట్టి. సండే బెంగళూరు అట్లానే ఉంటుంది కదా, అది వేరే. అక్కడక్కడ వర్షం పడుతుంది, ఇంకా చలి విపరీతంగా ఉంది. సో అట్లా జరిగిందనమాట. సో ట్రాఫిక్లోనే వెళ్తూ ఉన్నాము. ఇంట్లో ఉంటే అస్సలు మనకు తెలీదు, ఆరాంగా ఉంటాము, తినేదో చేసుకుని తింటాము, అట్లా జరిగిపోతూ ఉంటుంది. కానీ ఒక్కసారి బెంగళూరు ట్రాఫిక్ చూశాక అనిపిస్తుంది, అబ్బా ఎందుకబ్బా ఈ ఏరియాలో ఉన్నాం మనము, అంత అవసరమా మనకి, ఆరాంగా ఊర్లో ఉండొచ్చు కదా అనిపిస్తుంది. కానీ ఏం చేయాలి, మన ఉద్యోగాలు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇంకా తప్పనిసరి అయి ఇక్కడ ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు మేమున్న ఏరియా నుండి దేవనహల్లి దగ్గరున్న డెకెత్లాన్కి అయితే వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాము. మా ఇంటి దగ్గర డెకెత్లాన్ ఉంది, కానీ అక్కడ కలెక్షన్ ఎక్కువ లేకుండే, అందుకని ఇక్కడ ఇది మెయిన్ అనమాట. బెంగళూరులో చాలా పెద్ద డెకెత్లాన్, సో ఇక్కడ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ ఏదో అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, సో డైవర్ట్ చేశారనమాట పార్కింగ్ అదంతా. సో అందుకని ఇప్పుడు డెకెత్లాన్కి అయితే వచ్చేసాము. బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే అర్థమైపోతుంది నేనేం చెప్తున్నాను అని, ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఆ ట్రాఫిక్ ఎంత బీభత్సంగా ఉంటుంది బెంగళూరు అని. ఎన్ని ప్రయత్నాలు చేసినా గవర్నమెంట్ ఈ ట్రాఫిక్ని అయితే తగ్గించడానికి ఎటువంటి మార్గాలు పనికి రావట్లేదేమో అనిపిస్తుంది నాకైతే. ఈ డెకెత్లాన్కి మేము కోవిడ్ బిఫోర్ వెళ్ళాము, అంటే మేము అక్కడే దగ్గరలో ఉండేవాళ్ళం ముందు. సో అప్పుడు వెళ్ళామన్నమాట. ఎంత షాపింగ్ చేసామో అప్పుడు, ఫస్ట్ టైం డెకెత్లాన్కి వెళ్ళింది. ఎంత షాపింగ్ చేసుకొని చేసామో లేదో 2 weeksకి లాక్డౌన్ అయితే అనౌన్స్ చేశారు. చేసిందంతా వేస్ట్ అయిపోయింది. జిమ్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఫుల్ ఫిట్ అయిపోవాలి అని ఏం షాపింగ్ చేసామో నాకు అదే గుర్తొస్తుంది అనమాట. ఇప్పుడు ఈసారి అయితే జస్ట్ జాకెట్ కొనుక్కుందాము అని చెప్పి వచ్చాము. ఇంకేమీ పెద్దగా అయితే ప్లాన్స్ చేసుకోలేదు. ఇంకా అక్కడికి వెళ్ళాక ఈ టెంట్స్ చూసి కుమారు టెంట్స్ కొనుక్కుందాం, చూస్తున్నారు కదా అక్కడే ఉన్నారు మరి. టెంట్ క్యాంపింగ్ అంటే చాలా పిచ్చి, ఏమంటే పాపం పెళ్ళయ్యాక చాలా తక్కువైపోయింది.
సరిపోదన్నమాట. నాకు టైం కుదిరితే కుమార్కి టైం కుదరదు, అట్లా అయిపోతుంది. అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళినంత పెళ్ళయ్యాక వెళ్ళలేం కదా, కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. అమ్మాయిలకి ఎలా ఉంటాయో అబ్బాయిలు కూడా అలాగే ఉంటాయి. కానీ అమ్మాయిలవే మనం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి అమ్మాయిలకే తెలుస్తూ ఉంటాయి. ఇది 1500 చూడు దాని మీద బిల్లు. బాటిల్ కాదు నాకు, బాటిల్. చూడ్డానికి కలర్ మంచిగా అనిపించింది, క్వాలిటీ ఉంటుందిలే అని తీసుకుందాము అనుకున్నాను. కానీ అది అల్యూమినియం బాటిల్, సో అందుకని అక్కడే పెట్టేశాను అనమాట. నాకు అల్యూమినియం ప్లాస్టిక్ బాటిల్స్లో అస్సలు వాటర్ తాగబుద్ది అవ్వదన్నమాట. ఏదో బిస్లరీ బాటిల్ ఇంకా తప్పనిసరిగా బయటకు తాగుతాం, కానీ ఇంకా ఆఫీస్కి తీసుకొని వెళ్ళాలి అంటే స్టీల్ బాటిలే తీసుకొని వెళ్తాను. ఇట్లాంటి అల్యూమినియం నేను ప్రిఫర్ చేయను. అందుకని ఇంకా కుమార్ అక్కడే పెట్టేశారు, వద్దు పదా అని చెప్పి. బాగుంది కదా కలర్. డబ్బులు పెట్టినప్పటికీ డెకెత్లాన్లో అయితే క్వాలిటీ వేరే లెవెల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం పడేయాలి తప్ప ఆ బట్టలు అయితే చినిగిపోవు, ష్రింక్ అయిపోవు, ఫేడ్ అయిపోవు, అట్లా ఉంటాయి అన్నమాట. అంత క్వాలిటీ ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి డెకెత్లాన్లో. ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఇప్పుడు డెకెత్లాన్లో కూడా అందరూ షాపింగ్ చేసే ఉంటారు. సో మేము వెళ్ళినప్పుడు ఎలా ఉన్నింది అన్నది నేనైతే షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఈడా అప్పా కలర్ బాగుంది. వీటిలో ఎంత లైట్ కలర్ బాగుంది. ఎంత బాగుంది అనుకోండి, ఇది చాలా బాగుంది. ఎన్ని ఇయర్స్ అయినా కూడా మా నాన్నకి మా అమ్మే సెలెక్ట్ చేయాలి, మా అమ్మకి మా నాన్నే సెలెక్ట్ చేయాలి. ఇలా వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా బయట కూడా చాలామంది కపుల్స్ ఇలాగే ఉంటారు. మంచి అండర్స్టాండింగ్ అయితే ఉంటే. సో అట్లా నేను ఎంత చెప్పినా కూడా మా నాన్న మళ్ళీ ఫైనల్ డెసిషన్ మా అమ్మ చేతిలోనే పెడతాడనమాట. ఏదైనా సరే అట్లా సెలెక్ట్ చేస్తే మా అమ్మ ఒక సాటిస్ఫాక్షన్. సేమ్ మా అమ్మకు కూడా అట్లాగే ఉంటుంది ఫీలింగ్. ఏదైనా శారీ బాగుంది అనిపిస్తే మా నాన్న చూసి బాగుంది అంటే అదొక వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళకి. సో మీ ఇంట్లో కూడా మీ పేరెంట్స్ ఇలాగే ఉంటారా అన్నది కామెంట్స్లో చెప్పండి నాకు. టైం దొరికితే చాలు, అద్దం కనిపిస్తే చాలు, ఆ హెయిర్ స్టైల్లోనే సరిపోతుంది కుమార్కి. నా తమ్ముడు కూడా అంతే, సేమ్ ఆ హెయిర్ మీదే ఉంటుందన్నమాట పాపం వాళ్ళకి. మా నాన్న ఫేవరెట్ కలరు బ్లూ, కానీ బ్లూలో సైజ్ దొరకలేదన్నమాట. సో వేరేటివన్నీ ట్రై చేస్తున్నారు, కానీ ఈ వేరేటివి ట్రై చేశారు కదా, అవన్నీ చాలా హెవీగా ఉన్నాయి. బెంగళూరు క్లైమేట్గా అంత సెట్ అవ్వదేమో అనిపించింది, అందుకనే పక్కన పెట్టేశాడు. కానీ బ్లూ కలర్ నాకు కావాలి, కానీ బ్లూ కలర్ దొరకట్లేదు. సో ఫుల్ కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు అనమాట, ఏది తీసుకోవాలి ఏంటి అన్నది. 11,900. కానీ ఎంతమంది పండుకోవచ్చు? 6 మెంబర్స్. అదంతా లేదు, వాళ్ళు ఏం చెప్పిండలేదు. నీకు నిజంగా కాఫీ వస్తుంది, కాఫీ తాగే ఫేసేనా నీది? ఏది చూడు, నువ్వు కాఫీ తాగుతావా? మళ్ళీ కాఫీ చేస్తుంది. కాఫీ చేసేకి వస్తుంది డ్రెస్. యోగా మ్యాట్ కొన్ని రెండు బ్లాక్స్ 600 రూపీస్ ఆన్లైన్లో. వీడంతా 2000 కాదు, 300, 600 రెండు బ్లాక్స్. ఐరన్ చూడండి. ఏది సరిగ్గా పెట్ట. తడుస్తుంది.
నేను చూద్దామంటే కొన్నామంటే అసలు బ్లాక్ ఆర్ బ్లూ అని మళ్ళీ పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. సో తనకి బ్లూ నచ్చింది, కానీ మా అమ్మ బ్లాక్ తీసుకో, బ్లూ ఎక్కువ ఉన్నాయి నీ దగ్గర అని చెప్పి అంటుందన్నమాట. సో మీరు చెప్పండి ఏది బాగుంది మా నాన్నకి అని చెప్పి కమెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. నాకైతే మా స్కూల్లో పీటీ మాస్టర్లా కనిపిస్తూ ఉన్నాడు మా నాన్న. ఇట్లాంటివే జాకెట్స్ వేసుకునే వాళ్ళు మా పీటీ టీచర్స్ అయితే. సో అట్లాగే అనిపించింది. లాక్ చేస్తున్నాడా అట్లా షోల్డర్ ఇది బైసెప్. ఇక్కడ ఒక బుడ్డోడు ఉన్నాడనమాట, ఫుల్ ఫ్రస్ట్రేషన్తో వచ్చినాడు అనుకుంటాను. సో గుద్ది పెడుతున్నాడు అక్కడ బాక్సింగ్ గ్లౌజెస్ వేసుకుని. సో లేట్ ఎందుకు, కుమార్ కూడా వేసుకొని ట్రై చేయాలి నా పైన అని చెప్పి చాలా ఆతృతగా ఉన్నాడు. సో సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు. నేను అంటున్నాను ఇంట్లో చేసే ఫైటింగ్ సరిపోదా, ఇది కూడా వేసుకొని ఫైట్ చేయాలా అని అంటున్నాను అనమాట. నేను గుద్దినానంటే నాకు ఆ గ్లౌజెస్ కూడా అవసరం లేదు, నేను ఇచ్చే పంచ్కి. ఫైనల్గా జాకెట్ అయితే తీసుకున్నాడు. బిల్లింగ్ దగ్గర తీసిన క్లిప్పింగ్ అయితే ఎక్కడో మిస్ అయిపోయింది. సో అక్కడ ఏది సెలెక్ట్ చేసుకున్నాడు అన్నది మీకు చూపించలేదు. సో ఏది సెలెక్ట్ చేసుకున్నాడు అంటే బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. సో ఎంతైనా కూడా హోమ్ మినిస్టర్ చెప్పిందే వినాల్సిందే కాబట్టి మా అమ్మ చెప్పిందే బ్లాకే తీసుకున్నాడు ఫైనల్గా. ఇక్కడ నుండి మళ్ళీ మేము హోటల్కి వెళ్దాము, ఒక రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా డిన్నర్ చేద్దాము, చాలా రోజులు అయిపోయింది అని అనుకున్నాము. అంతకుముందు ఒకసారి మేము మా ఊరికి వెళ్తూ ఎంపైర్ హోటల్లో అయితే తిన్నామన్నమాట. సో అందుకనే ఇక్కడ దేవనహల్లి దగ్గరున్న ఎంపైర్ హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది చాలా దూరమే మా ఇంటి నుండి, కానీ అట్లా సిటీలో తిరగడము ఆ ట్రాఫిక్ కన్నా అవుట్స్కట్స్లో వెళ్ళడమే బెటర్ అని చెప్పి ఇంత దూరం అయినా కూడా వచ్చామన్నమాట. నీది నాది ఇప్పుడు ఉండేది కూడా కుమార్ది అది ఉండేది, ముందు ఉండేది ఇదే అమ్మది, అదే కుమార్ ఫోన్ ఇది తీసుకునేది ఉండేది, బాగా స్ట్రాంగ్ గా ఉంది. 1966 ఇంకా సిన్స్ అవును, వాళ్ళ స్టోరీ అంతా రాసినారు ఎట్లా. ఇవిడు పెడతారు, మనకి ప్లేట్స్ ఇచ్చినాడు పెడతారు. ఏముంది ఎంపైర్కి అయితే ఫస్ట్ టైం వస్తున్నారు మా అమ్మ నాన్న. సో చాలా బాగుంటుంది అట్లా ఇట్లా చెప్పుకొని వచ్చాను. సో ఎట్లా అనిపిస్తుందో, వాళ్ళకి నచ్చుతుందో, టేస్ట్ లేదో అని ఒక డైలమాలో అయితే ఉన్నాను. ఏమనుకుంటారో ఏమో, వాళ్ళకి బాగా అనిపిస్తుందా లేదా అని చెప్పి. సో నీట్నెస్ అయితే ఫస్ట్ అసలు టాప్ నాచ్ అనమాట, చాలా క్లీన్గా ఉన్నాయన్నమాట. మైపుకు వేరే బాస్మతి కాకుండా చెప్పు మైపుకి. ఈ మధ్య మా నాన్న ఏమంటే ఎక్కడికి వెళ్ళినా కూడా బాస్మతి రైస్ ఉండే బిర్యానీ మాత్రం తిండన్నమాట. చిట్టి ముత్యాల బిర్యానీ, మామూలు రైస్ ఉంటాయి కదా, అలాంటివే ఎక్స్పెక్ట్ చేస్తాడు. మనకి హోటల్స్లో అలాంటివి చాలా తక్కువ ఉంటాయి కదా, సో అట్లా ఉంటేనే తింటాడనమాట. అందుకనే అదే పర్టికులర్గా అడిగి మరీ అట్లాంటివి ఉంటే మాత్రమే హోటల్స్కి వెళ్తున్నాము. సో చాలా తగ్గిపోయిందనమాట. మా నాన్న బయట బాస్మతి రైస్ అయితే అస్సలు తిండు, ఇంకా వేరే రైస్ బిర్యానీ అయితే తింటాడు. సో అందుకని మటన్ బిర్యానీలో మాత్రం వాళ్ళ దగ్గర చిట్టి ముత్యాల రైస్ అయితే ఉన్నాయంట. సో ఆ మటన్ బిర్యానీ మా నాన్న అయితే తీసుకున్నాడు. నేను కుమారు మా అమ్మ అయితే తందూరి చికెన్ బిర్యానీ తీసుకున్నాము. నేను ఫస్ట్ టైం కూడా అంతే ఈ బిర్యానీ తిన్నాను, చాలా టేస్టీగా అనిపించింది. అంటే ఎక్కువ మసాలా లేదు, సో లైట్గా అనిపిస్తుంది. మనము హెవీగా ఏదో తినేసాము అన్నట్టు అనిపించదు, పీసెసే ఎక్కువ తింటాము. రైస్ చాలా మసాలా తక్కువ ఉంటుంది. అదే మనం నాటి బిర్యానీ అట్లాంటివి తీసుకుంటే మసాలా హెవీగా ఉంటుంది, నాకు అసలు నచ్చదు అలాంటి బిర్యానీస్. దమ్ అయితే కొంచెము మసాలా ఫ్లేవర్స్ ఆ ఘాట్ అంతా తక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువే తినొచ్చు బిర్యానీ అని చెప్పి నేను ఇలాంటివే ప్రిఫర్ చేస్తాను అనమాట.
యాజ్ యూజువల్ అమ్మకైతే నేను ఏది చూపించినా కూడా నచ్చేస్తుంది. మా నాన్న పట్టాను ఒప్పుకోడు. సో మటన్ బిర్యానీ అంతంత మాత్రమే ఉందంట. సో అదే కన్ఫర్మ్ చేసుకోండి. చికెన్ అయితే నాకు నచ్చింది, మా అమ్మకు కూడా నచ్చింది. చాలా బాగుంటుంది చికెన్, ఎస్పెషల్లీ తందూరి బిర్యానీ బాగుంటుంది అనమాట. వేరే బిర్యానీస్ నేను ట్రై చేయలేదు కాబట్టి చెప్పట్లేదు. తందూరి బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడికి వచ్చి వెజ్ మాత్రం ట్రై చేయకండి. వెజ్ నాకు అస్సలు నచ్చలేదు. ఒకసారి ట్రై చేశాను, నచ్చలేదు. నాన్ వెజ్జే బాగుంటుంది ఇక్కడ. అండ్ మిస్ చేయకుండా గ్రేప్ జ్యూస్ అయితే తీసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందో అసలు. ఇది ఈ ఎంపైర్ హోటల్ ఫేమస్ గ్రేప్ జ్యూస్ అనమాట. తర్వాత 2 AM దాకా బిర్యానీ అవైలబుల్ ఉంటుంది మనకి. సో నైట్ టైం బిర్యానీ లవర్స్ ఎవరైనా ఉంటే వెళ్ళి ఎంపైర్ హోటల్ అయితే ఎంజాయ్ చేసేయచ్చు. అంత ఫుడ్ తినాక మనకి కిల్లీ లేకపోతే ఎలా చెప్పండి. సో ఇక్కడ అందరూ కిల్లీ లవర్సే అనమాట, నేను తప్ప. సో కిల్లీ అయితే తీసుకుంటూ ఉన్నాము. ఇలాంటి హోటల్స్కి అయితే ఇట్లా అవుట్స్కర్ట్స్లో అయితే ఎంత స్పేస్ ఉంది చూడండి, పార్కింగ్కి దానికి దీనికి. మనం సిటీలో వెళ్తే ఆ పార్కింగ్ వెయిట్ చేయడానికి టైం అంతా సరిపోతుంది. అందుకని లేట్ అయినా పర్లేదు, కొద్దిగా దూరమే వెళ్దామని చెప్పి ఇంత దూరం వచ్చాము. ఇంకొద్దిగా దూరం వెళ్తే మా ఊరికే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. సింపుల్గా వీకెండ్ ఎలా జరిగింది అన్నది మీతో షేర్ చేసుకున్నాను. మీ అందరికీ నచ్చింది ఈ వ్లాగ్ అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. అండ్ ఇంకా రాబోయే వీడియోస్ కూడా మంచి మంచి ఫ్యామిలీ కంటెంట్ వీడియోస్ అయితే మీ ముందరికి వచ్చేస్తాను. ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందరికి వచ్చేస్తాను. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకుంటూ మీ భవ్య సెలవు తీసుకుంటున్నాను.